వెల్కమ్ టు మై ఛానల్. మీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారు కాబట్టి ఈరోజు ఇలా లావు రవ్వ లేదంటే దొడ్డు రవ్వ కూడా అంటారు, ఇలా ఉప్మా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ రవ్వ మనము ఉప్మాలా అంటే మామూలుగా అన్నంలాగా చేసుకోవాలి. చేసుకొని చల్లారిన తర్వాత చింతపండు నానేసుకోవాలి. నానబెట్టుకొని తర్వాత పోపులో మనము అన్ని పల్లీలు మామూలుగా అన్నం పులిహోర ఎలా అయితే చేస్తామో అలా పల్లీలు, పుట్నాలు, శనగపప్పు, మామూలు పోపు మొత్తం పెట్టుకొని తర్వాత కొత్తిమీర, చింతపండు రసము పిసుకొని అందులోనే వేసేసుకోవాలి. మనం పోపు పెట్టుకున్న తర్వాత అందులోనే చింతపండు రసం కూడా వేసేసి మంచిగా కలిపి తర్వాత ఇందులో వేసి కలిపేస్తే ఇలా అవుతుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టండి. కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం లేదు, చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదం.